కొద్దిగా ఎన్నికి రా మమ్మల్ని తొలకపోయినాడు. ఈ ఆకృతికి తొలకపోయినాడు. వాడికి తోలకపోయి వాళ్ళ కాడికి వాళ్ళు కొట్టారు. వాళ్ళ కొట్టిన నేను ఎత్తిలము. మీరు పొరలు పెడతారు కేసు పెడతా, పొరలు పెడతారు కేసు పెడతా అన్నాడు. నేను ఆ పొరలు పెట్టలేదు సార్. చక్కగా మాకు ట్యాగ్ చేస్తుంది ఏమొద్దు. మీ ఆదు నీకు ఇద్దుతాం, మీ సమాజం నీకు ఇద్దుతాం. మనం దొరకపోయి వాళ్ళ కాడికి ఏం తెగినాడు ఎక్కడ ఇప్పించుకున్నాడు. ఇప్పించుకొని నాటినది మీరు పొరలు పెట్టారని మాత్రం పొరలు పెట్టుకొని నేనున్నా మీకు పొరలు పెట్టుకొని పెడతామన్నాడు. నేను పొరలు పెట్టుకోలేదు ఇంటికి వచ్చినాం. రాస్తా మీ పొలాల్లో రాస్తా సర్వే నెంబర్ ఎంతరా? సర్వే నెంబర్ ఎంత? 608. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 3 ఎకరాలు. ఆయన ఎంత కబ్జా చేసినాడు? ఆయన తెలియదు అని అంటున్నాడు. మళ్ళీ మాకు దగ్గరికి ఆయనకు తెలియదు అని చెప్పాను. సర్వే నెంబర్లో మాకు 2.5 ఎకరాల భూమి ఉంది. మా పక్కనే రవిశంకర్ గౌడ్ అని వ్యక్తి ఉన్నాడు. ఆయన 63 సెంట్ల భూమి ఆక్రమించినాడు. మేము ఎక్కించడం మమ్మల్ని ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. మేము చేయడానికి కూడా వస్తాలు పని చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము మా భూమి ఎందుకు కబ్జా చేసామంటే మా లంజోడు ద్వారా మా భూమి ఈ భూమి మొత్తం ఆక్రమిస్తాను, మీరు ఏం చేసుకోపోయి బెదిరిస్తున్నాడు. మేము అదని ఎంత గ్రామస్తులని మేము ఎంత ప్రయోజపడ్డా మమ్మల్ని వినకుండా మా భూమి ఆక్రమిస్తున్నాడు. మన టార్చర్ వెళ్ళి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అదాని నుంచి మా భూమి మేము ఈరోజు కలెక్టర్కి వచ్చి కలెక్టర్ గారిని కలిసి మేము అర్థిస్తున్నాము. మా సమస్య చెప్తున్నాము. అదాని నుంచి మమ్మల్ని కాపాడాలని కలెక్టర్ గారికి కూడా మేము చెప్తున్నాము. ఆయన భూ అక్రమాన్ని చేస్తున్నాడు. మాకు 63 సెంట్లు. ఆయన నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మమ్మల్ని దోషం చేస్తున్నాడు. ఎక్కడైనా రాజకీయ పలుకు పెడుతుంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మమ్మల్ని ఎన్నోసార్లు కూడా దూషిస్తున్నాడు. మమ్మల్ని కొట్టడానికి ఎక్కడైనా కూడా ఎంఆర్ఆర్కి వెళ్ళినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మరి ఎంఆర్ఆర్ అధికారులు పోయి అర్థించినా కూడా ఎంఆర్ఆర్కి ఆడ కూడా బెదిరించి ఎంఆర్ఆర్ మీద 2 సంవత్సరాలు కూడా ఆయన మీద కూడా బెదిరిస్తున్నాడు. మాకు ఏ పని కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఆయన భూమిని మీరు ఆక్రమణ చేస్తున్నారనేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఏదో మీరు అడిగినందుకు మీరు ఆయన మీద దాడి చేస్తున్నారని మేము దాడి చేస్తామనేది అవాస్తవం. ఆయన మాకు ఎంఆర్ఓ గారు నోటిస్తున్నాడు. ఈ సమస్య మీద మీరు రాండి అని చెప్తే మేము పోయినాము. ఎంఆర్ఓకి పోయినాము. పోతే ఆయన అనుచరులు ఆయన మీద దాడి చేశారు. మేము ఆయన మీద మా ప్రాణ రక్షణ కొరకు ఆయన మీద మేము పోరాట జరిగింది. వాళ్ళ మీద కూడా ఆయన దెబ్బలాకిస్తున్నారు. ఆయన మీద మేమైతే ఆయన మీద దాడి చేయలేదు. మేము ఇదే కాదు మేము ఎంఆర్ఓ గారిని కలిసినాము. కలిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు అక్కడ కూడా ఏం న్యాయం ఆయనది నన్నపల్ల గ్రామం రవిచంద్ర గౌడ్ నన్నపల్ల గ్రామ పంచాయతీ కాదు. ఆయన తాడిపాడు గ్రామం ఆయనది. ఆయన ఈడ వచ్చి 3.5 ఎకరా ఆయన అందరికీ ఎకరాన్నర 2 ఎకరాలు ఉంటే ఆయన 3 ఎకరాల 50 సెంట్లు ఆక్రమించున్నాడు. ఆక్రమించుకునే కాక మళ్ళీ మా భూమి కూడా ఆక్రమించున్నాడు. భూమి మళ్ళీ
ఏమైనా మమ్మల్ని ఇబ్బంది పెడతాము, కొట్టడము, తింటాము, దుర్మార్గంగా మాట్లాడము. మా పొలము రవిగౌడ్ ఆస్తి చేస్తున్నాడు. 1948లో మాకు మా పొలం ఆర్పై చేసుకొని మాది ఆన్లైన్లో లేకుండా చేసేస్తున్నాడు. మరి ఇప్పుడు మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. మేము భయపడి ఈ రోజు ఏం చేయలేకున్నాం. కాబట్టి కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చిపోతున్నాము. మీరు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ అదే భూమి రవిశంకర్ గౌడ్ భూమి మీ పక్కన వాళ్ళు కబ్జా చేసినారనేసి రవిశంకర్ గౌడ్ ఆరోపణ చేసినప్పుడు రవిశంకర్ గౌడ్ వేసుకుంది మా భూమి ఇది. మా నాన్నకు మిలిటరీ పోతే ఇచ్చినారు. 48లో మిలిటరీ పోయి ఇచ్చినారు. మా నాన్న పేరు జ్ఞానమని, మా పేరు కన్నమ్మ. మాది ఉండేది ఆన్లైన్లో ఉండేది. ఆన్లైన్లో ఎక్కడ ఉండే ఎక్కించుకొని మా మీద దౌర్జన్యం చేశాడు. మేము కొంతకాలం ఆయన భయపడి ఇంతకాలం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఎన్నాళ్ళు సహిస్తాము. మా రికార్డుని మా ఎన్ని రికార్డు నుంచి తొలగించినాడు. తొలగించి ఆయన బాగు ఎక్కించుకున్నాడు. దయచేసి మాది మా పొలం మాకు ఎక్కించాలని, అతనిపై చర్య తీసుకోవాలని, అతని బంధువు ఎంఆర్ ఉన్నారని ఆయన రికార్డంతా మా అన్ని రికార్డు తొలగించి అదే జాన్ అండి. మా నాన్న పేరు శంకర్ గౌడ్ నాకు దౌర్జన్యం చేస్తున్నాడు. నా పొలాలకు దారి లేకుండా చేస్తున్నాడు. నాకు పొలాలకు 7 ఎకరాలు ఉంది అక్కడ. ఆ దారి మోసేసాను. నాకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇబ్బంది పెడుతున్నాడు. నేను దౌర్జన్యం చేస్తున్నాను. ఎక్కడన్నా చెప్పుకోవాలని చెప్తున్నాను. దౌర్జన్యం చేసి చెప్తున్నాను. ఇబ్బంది నాకు కూడా అవకాశం ఇవ్వాలి. సార్ రవిగారు అనే వ్యక్తి మా చిన్న పక్కలే ఉన్నాము. ఆయన గౌరవ వేసే వాళ్ళము. నా పొలంలోకి నీ పొలంలోకి నా కోసం చెప్పి దండ మా చెప్పి దండ వచ్చి కన్న ఇచ్చేసి ఏం గౌడు దండంతా కన్న ఇచ్చేసి తిరుపతి సగం తీసుకొని సగం నాకు ఇస్తున్నాడు కదా అంటే ఇది కూడా నన్ను వచ్చాడు కనుక నీకు అన్నీ ఆడుకుంటూ పోయి ఆయన కంటే అడిగిన ఏం కూడా అట్లా మాట్లాడతావు. ఎందుకంటే ఓరా పుకాలేదు నాకు తిండి చేస్తాను. అందుకోసమే మీరు వచ్చి చూసుకొని మాకు కరెక్ట్ సవనామం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఊరు కూడా కాదు, యాదో వేరే ఊరైతే ఆడపిల్లల్ని ఇచ్చితే ఇటు వచ్చి బతికినికి వచ్చి మా సొంతం ఎస్సీల భూములైతే మాకేమైనా ఎక్కువ పూలు మాకే బెదిరిస్తాడు. ఏదైనా చెప్పనిపోతే ఓరా పుకాం మీరు ఎవరిసి మీరు అది దౌర్జన్యం చేస్తారు సార్.